ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి శుక్రవారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారని పొదలకూరులోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్ లో ఎస్ కార్తిక్ 470 మార్కులకు గాను 460 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే ఎంపీసీ గ్రూప్ నందు ఎస్కే సమీర్ 459 మార్కులతో మండల ద్వితీయ స్థానం సాధించగా ఎంవి పుష్పలత 454 మార్కులతో కాలేజీ తృతీయ స్థానం, 452 మార్కులతో టీ కార్తిక్ చతుర్థ స్థానాలు కైవసం చేసుకున్నారు. బైపీసీ గ్రూప్ నందు ఎన్ జాహ్నవి 440 మార్కులకు గాను 414 మార్కులతో మండల ప్రథమ స్థానం పొందింది. సిఈసి గ్రూప్ లో వి వెంకట అభిషేక్ 500 మార్కులకు గాను 442 మార్కులతో కాలేజ్ ఫస్ట్ సాధించారు. ఇంటర్ ద్వితీయ స్థానంలో ఎంపీసీ గ్రూప్ నందు ఎస్ వర్షిత 1000 మార్కులకు గాను 950 మార్కులతో, షేక్ షర్మిల వి శ్రీజ 935 మార్కులతో కాలేజీ ప్రథమ ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఘన విజయం సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం కాలేజీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అభినందించింది. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులు మాట్లాడారు. మార్చ్ 2024 జరిగినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదల జరగడం జరిగింది. దీంట్లో మన విజ్ఞాన కళాశాల యథావిధిగా మన కళాశాలను స్థాపించి 24 సంవత్సరాలు అయినప్పటికీ 2000 సంవత్సరాలు స్థాపించాము. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం కూడా మన విజ్ఞాన కళాశాల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. అలాగే ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కూడా మన విజ్ఞాన కళాశాల విద్యార్థులు ఎస్ కార్తిక్ 470 మార్కులు గాను 460 మార్కులతో మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే 459 మార్కులతో ఎస్కే స్వామి మండల ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే 454 మార్కులతో ఎం వెంకట పుష్పలత మండలం థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఎంపీసీ విభాగం అది. పోతే బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 414 మార్కులతో మండల ప్రథమ స్థానాన్ని ఎన్ జాహ్నవి కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే సిఈసిలో 500 గాను 448 మార్కులతో అభిషేక్ తీసుకోవడం జరిగింది. అలాగే సెకండరీ విభాగం చూస్తే 1000 మార్కులు గాను 950 మార్కులతో మండల సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే సిఈసి విభాగంలో కానీ బైపీసీ విభాగంలో కానీ మంచి ఫలితాలు వచ్చాయి. పాస్ పర్సంటేజ్ కూడా మిగిలిన అన్ని కాలేజీలతో పోల్చుకుంటే మన కాలేజీ టాప్లో పర్సంటేజ్ విభాగంలో కూడా మన కాలేజీ అగ్రస్థానంలో ఉంది. ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి మన విద్యార్థులందరికీ మా మీద నమ్మకంతో వాళ్ళ పిల్లల్ని మా దగ్గర చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని ఈ విధంగా ఫలితాల రూపంలో వారికి అందించడం జరిగింది. ఇదే విధంగా మేము కష్టపడుతూనే ఉంటాము. కాబట్టి మీ తల్లిదండ్రుల అందరి ఏ విధంగా అయితే మమ్మల్ని ఇప్పుడు ఆదరిస్తున్నారో ఇదే విధంగా మమ్మల్ని మీరు ఆదరించినట్లయితే చక్కటి ఫలితాలతో మీ పిల్లలందరికీ బంగారు భవిష్యత్తును వేస్తామని మన అధ్యాపకుల బృందం అందరి తరఫున మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మా విద్య 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా 2024 దాకా మండలం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ర్యాంకులు విజ్ఞానికి కైవసం. దీంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ఏకైక మండలంలో ఉన్న ఒకే ఒక కాలేజీ, చెప్పుకోదగ్గ కాలేజీ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ అని నమ్మకంగా చెప్తున్నాము. ప్రతి సంవత్సరం ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్ తరగతులు ఘనంగా నిర్వహించి సపరేట్ బ్యాచ్, ఐకాన్ బ్యాచెస్ సపరేట్గా చేసి వాళ్ళ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్న మా ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్ సార్ గారికి, కరెస్పాండెంట్ సార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ సంవత్సరం మా కాలేజీలో డే 1 నుంచి డే 365 దాకా విత్ ఎంసెట్ మెటీరియల్స్తో పాటు తక్కువ ఫీజుతో ఎక్కువ నాణ్యతని అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ అనే సగర్వంగా చెప్పుకుంటున్నాను. దానికి తగ్గట్టు మేము ప్రణాళికను సిద్ధం చేసి దానికి రూపమే ఇప్పుడు విడుదలైన పరీక్షా ఫలితాలు. ఎస్ కార్తిక్ ఎంపీసీ భాగం నందు 460 మార్కులు 470కి తెచ్చాడు. అలాగే ఎస్కే సమీర్ 459 అవుట్ ఆఫ్ 470 ఎంపీసీ భాగంలో, ఎంఈఎస్ పుష్పలత 454. వీళ్ళు కేవలం
గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్లస్ పేద విద్యార్థులు వీళ్ళని మనము ఎంతో హార్డ్ వర్క్ చేయించి వాళ్ళ ఫలితాలు మనం తీసుకువచ్చాం. కాబట్టి ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు తెలియజేయడంగా కార్పొరేట్ స్థాయి విద్యను మనం పొదలకూరు విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో అందిస్తున్నాము. మీరు కంపల్సరీగా మాకు ఎంతో తోడ్పడాలని, మా అభివృద్ధికి ఎంతో కృషి చేయాలని సగౌరవంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఎంసెట్ జేఈ మెయిన్స్లో మేము ఐకాన్ బ్యాచ్ని